సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న పవన్ కళ్యాణ్ అవును ఇప్పుడు తను అదే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టేగా. అవును నువ్వు తనిఖీల ద్వారా, అంతే తనిఖీ ప్రభుత్వ చర్యల్లో భాగం. అది ఎప్పుడు వాళ్ళు రొటీన్ గా చేసుకోవాలి. నువ్వు చెప్పినప్పుడే చేస్తున్నారంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఎట్ట అవుతుంది? అదే రెండోది, ఏం తేల్చారు? టికెట్ రేట్లు ఎక్కడ తగ్గించారా? పార్కింగ్ రేట్ ఎక్కడ తగ్గించారా? ఇంకా చేయనప్పుడు తనిఖీ చేసే ఉపయోగం? అధికారులు లంచాలు తినడానికి పనికొస్తాయి, అంత మించి ఏముంటది దాంతో. రెండవది, అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే, ముందు సమస్య పరిష్కారానికి సానుకూలంగా కాకుండా మన చుట్టూ ఉండేవాడు రగిలించే భావోద్వేగపు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు, లేదా ఛాంబర్లో కూర్చోబెట్టి మాట్లాడిపించుకో. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది ఇది. ఎక్కడ ఎందుకు ఇది వాళ్ళ బిగినైన దరిద్రం కాదు. నేను ఈనాడులో పనిచేసినప్పుడు 94, 96 మధ్యలో నేను పనిచేసింది ఈనాడులో. అప్పుడే ఈటీవీది ఆంధ్రావని స్టార్ట్ అయిన టైం. ఈటీవీలో ఆంధ్రావని అనే ప్రోగ్రాం, అరగంట వార్తలు, ఏది ప్రాంతీయ వార్తలు. అది మొదట్లో 1 బులెటిన్, తర్వాత 2, తర్వాత 5 బులెటిన్స్. వాటిట్లలో స్ట్రింగర్లుగా ఉన్న మేమందరం లోకల్గా మా పత్రిక వార్తలతో పాటు ఇది కూడా చేస్తే 60 రూపాయలు వార్త అయితే, స్టోరీ అయితే 120 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను మొట్టమొదటి చేసినటువంటి వార్త సినిమా థియేటర్లకు సంబంధించి